కంబోడియా సైబర్ నేరస్తులకు చిక్కిన తెలుగువారు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేశారు. వారు విశాఖకు చేరుకున్నారు. తొలి దశలో ఏపీకి 7 వచ్చారు. రాత్రి 8 గంటలకు మరో 14 మంది రానున్నారు. బాధితులకు విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, కొద్దిసేపటి క్రితమే కంబోడియాలో చిక్కుకున్నటువంటి భారతీయులంతా కూడా విశాఖకు చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా విమానంలో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 7 తెలుగు వారంతా కూడా విశాఖకు చేరుకున్నారు. వారికి రవిశంకర్ అయ్యర్ స్వాగతం పలకడంతో పాటు అసలు అక్కడ ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయనే దాని మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చిన వారిలో చూసుకున్నట్లయితే కనుక హరిపల్లి సత్యనారాయణ, తరుణ్ కృష్ణ, వెంకటేష్, రామాంజనేయులు, రాజ్, అలాగే హరికిరణ్, క్రాంతి కుమార్ అనే ఈ 7 సభ్యులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నాం. మరొక 14 మంది 8 గంటలకు రాబోయే ఎయిర్ ఇండియా విమానంలో కూడా వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా వారి కుటుంబ సభ్యులకైతే పోలీసులు అప్పచెప్పనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు, ప్రస్తుతానికి అంతా కూడా ఎయిర్ ఇండియా విమానం ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు లోపలే వాళ్ళందరినీ కూడా స్వాగతం పలికి వాళ్ళందరినీ కూడా ఒక లాంచ్లో కూర్చోబెట్టడం జరిగింది. పోలీసులు సైతం కూడా వారందరినీ అక్కడ ఉన్న పరిస్థితుల మీద ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అక్కడ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఏజెంట్లుగా ఏర్పడి అక్కడ కంబోడియాలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ల పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వారందరినీ కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ అధిక మొత్తంలో కూడా ఆశ చూపుతూ ఉన్నారు. దాదాపుగా అమెరికన్ డాలర్లు వస్తాయి, మీరంతా కూడా ఫెడెక్స్తో పాటు గేమింగ్ సంబంధించిన ట్రేడింగ్తో పాటు వాళ్ళందరినీ కూడా గేమ్స్లో దించడం, ఇలాంటి సైబర్ నేరాలకు తాము పాల్పడాలంటూ కూడా ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు. ఒత్తిడి తీసుకురావడంతో పాటు వారికి వచ్చిన సంపాదనలు ఏవైతే ఉందో, అంటే ఈ సైబర్ నేరాల ద్వారా వాళ్ళకి వచ్చిన భారతీయులతో చేపిస్తున్నారు కాబట్టి భారతీయులకు వచ్చిన సంపాదన ఏవైతే ఉందో దాంట్లో కేవలం 1% మాత్రమే చెల్లిస్తూ 99% మాత్రం కూడా చైనా ముఠా వాళ్ళు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళని అదేమిటని ప్రశ్నించిన వీరి మీద దాడులు కూడా తెగబడుతూ ఉండడంతో అక్కడ గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడ కంబోడియాకు సంబంధించిన పోలీసులకు చైనా ముఠా వీళ్ళని అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అక్రమంగా తమ మీద కేసులు పెట్టారంటూ కూడా విశాఖ పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. బొత్స శంకర్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది కూడా వాళ్ళకి పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసు మీద లోతైన విచారణ చేశారు. ఎవరైతే చుక్కా రాజేష్తో పాటు జ్ఞానేశ్వరరావు, మరొక వ్యక్తి ఈ కొండలరావు అనే వ్యక్తి, ఈ 3 ఏజెంట్లుగా ఏర్పడి వీళ్ళందరినీ కూడా పంపిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ ఆ 3 కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. విచారణ చేసిన అనంతరం ఈ కేసులో చాలా లోతుగా విచారించవలసిందని కూడా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో 7 బృందాలను సైతం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ అంటే ఇంత పెద్ద మొత్తంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడకు వీళ్ళని పంపిస్తూ ఉన్నారు, ఏ నేరాలకు పాల్పడుతూ అంటే వీళ్ళని రుంచిలోకి దించుతున్నారు అనే దాని మీద కూడా లోతైన విచారణ అనేది చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కంబోడియాలో చిక్కుకున్న దాదాపుగా విశాఖ జిల్లాకు సంబంధించిన వారే చూసుకున్నట్లయితే కనుక 150 మంది వరకు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక కేవలం వీళ్ళు నెట్వర్క్ అనేది ఒక తెలుగు వారికి మాత్రమే టార్గెట్గా కాకుండా ఇతర రాష్ట్రాల వారి సైతం కూడా అనేక మంది వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు సంబంధించిన వారు సైతం కూడా అనేక మంది ఉన్నారు. అనేక ప్రాంతాల్లో సైతం కూడా వీళ్ళంతా కూడా ఏజెంట్లను పెట్టుకోవడం జరిగింది. ఏజెంట్లుగా పెట్టుకొని వారి ద్వారా వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. అంటే ఏజెంట్లుగా పెట్టుకోవడం, వారి ఎవరైతే వీళ్ళని సంప్రదిస్తారో అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు సైతం కూడా వీళ్ళని పంపించేందుకు, అలాగే అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి దానికి ఖర్చులు అవుతాయి, అవి మీరే భరించాలంటూ చెప్పి వాళ్ళ నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేయడమే కాకుండా అక్కడకు వెళ్ళిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక అక్కడ టూరిస్ట్ వీసాతో 4 రోజుల పాటు మాత్రమే ఉంచి వారికి నరకం చూపెడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా
పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యంగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేయాలంటూ కూడా అక్కడ ఉన్న కంబోడియా చైనా ముఠా ఏదైతే ఉందో ఆ చైనా ముఠాతో వాగ్వాదం చోటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ ఉన్న చైనా ముఠా సైతం కూడా భారతీయుల మీద ఒక తప్పుడు కేసులు సైతం కూడా పెట్టించడం జరిగింది. అక్కడికి వాళ్ళు పోలీసులతో కూడా అరెస్ట్ చేయించారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం కావాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విశాఖ పోలీసులు సైతం కూడా ఈ కేసు మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తీసుకువచ్చిన అనంతరం వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్లారు, ఎంత మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు, వాడికి అక్కడ ఉన్న పనులు ఏమేమి చేయిస్తూ ఉన్నారు, అక్కడ సైబర్ నేరాలు ఏ విధంగా చేయిస్తూ ఉన్నారు అనే దాని మీద కూడా వాళ్ళు పోలీసులు విచారణ అనేది చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఎయిర్ ఇండియా విమానం ద్వారా అయితే ప్రస్తుతానికి 7 సభ్యులు ఢిల్లీ నుంచి ఇక్కడికి 7 మంది కంబోడియా బాధితులు చేరుకోవడం జరిగింది. మరికొంతమంది 4 మంది చేరుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని సైతం కూడా వాళ్ళు ఎవరైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా ఇక్కడికి, అంటే వారి యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం కూడా ఇక్కడికి తీసుకువస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ చెందిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం కూడా ఇక్కడికి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ప్రస్తుతం అంతా కూడా వాళ్ళు లోపలే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చేందుకైతే ప్రస్తుతం ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఎయిర్పోర్ట్ వద్ద వాతావరణం కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరినీ తీసుకువచ్చేందుకు సిఐఎస్ఎఫ్ తో పాటు పోలీసులు సైతం కూడా భారీగా ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా ఈ మార్గం ద్వారానే తీసుకువస్తారు. ఈ మార్గం ద్వారా తీసుకువచ్చిన తర్వాత వాళ్ళందరినీ వారి కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పనున్నారు. మరికొంతమందిని సైతం కూడా, అంటే విడతల వారీగా ఎవరైతే చిక్కుకున్నారో వారందరినీ కూడా విడతల వారీగా ఇక్కడ తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 7 సభ్యులైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 7 మంది, మరొక 14 మంది అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక విడతల వారీగా అయితే మొత్తం అందరినీ అక్కడ ఎవరైతే చిక్కుకొని ఉన్నారో 58 మందిని సైతం కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.